కర్నూలు జిల్లా దేవనకొండలో 8 నెలల చిన్నారిని చంపిన తండ్రిని అరెస్టు చేయాలంటూ బంధువులు రోడ్డుకెక్కారు. నిందితుడిని పట్టుకుని శిక్షించాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. పోలీసులు డౌన్ అంటూ బాధితులు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. స్థానికుల ధర్నాతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శాంతి భద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, మౌనిక, దేవనకొండలో దారుణం చోటు చేసుకుంది. 8 నెలల చిన్నారిని దారుణంగా తండ్రి వీరేశే చంపేసిన ఘటనకు సంబంధించి వీరేష్ను అరెస్టు చేయాలంటూ కుటుంబ సభ్యులు కూడా రోడ్డెక్కి ధర్నా చేయడం కూడా జరిగింది. పోలీసులు డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇది పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమే అని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే గతంలో కూడా వీరేష్ మొదటి భార్యను చంపి జైలు కూడా వెళ్ళొచ్చారు. ఒక నిందితుడి పట్ల పోలీసులు వారిపైన ఒక లుక్ వేసి ఉంచాలి. మళ్ళీ ఇదే తంతుగా మరొక చిన్నారిని కూడా అంటే సొంత కొడుకునే చంపడం, అదే విధంగా భార్యను కూడా చంపేందుకు కూడా ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది. అటువంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులను పూర్తిగా పోలీసులు వారిని అబ్జర్వేషన్ లో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే వారి పట్ల ఒక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వారిని విచ్చలవిడిగా ఉంచడంతోనే మామూలుగా అయితే రౌడీ చీటలను ప్రతి నెలకు ఒకసారి వారానికి ఒకసారి స్టేషన్ కు పిలిపించి వారి ప్రవర్తన ఏ విధంగా ఉందని కూడా చూసేవాళ్ళు. అలా చేయకపోవడంతోనే మళ్ళీ అతని ప్రవర్తన అదే విధంగా ఒక చిన్నారిని కూడా చంపి భార్యని కూడా హత్యాయత్నం కూడా చేయడం కూడా జరిగింది. ఇలాంటి వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి కూడా బంధువులు రోడ్డెక్కి నిరసన తెలిపిన సంఘటన దేవనకొండ చోటు చేసుకుంది. మౌనిక, రైట్ మధు, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఈ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్ విద్యార్థులను మోసం చేసిందని ఆరోపించారు. తప్పనిసరిగా పరీక్షను రద్దు చేయాలా, చేస్తేనే మీకు మానవత్వం ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసింది. ప్లీజ్ కాల్ ఫర్ డిబేట్. నేనేమంటున్నా, పొన్నం ప్రభాకర్ గారిని పిలవండి. ఈ జడ్జిమెంట్ కాపీ ముందు పెట్టుకుందాం, ప్రెస్ క్లబ్లో కూర్చుందాం. మా రవణ్ వస్తాడు, ఇక మాకు వెళ్ళి వస్తాడు, మొత్తం మా తుంగబాలు మేమంతా వస్తాం. పొన్నం ప్రభాకర్ గారిని రమ్మని చెప్పండి. ఇందులో కనుక ఈ ఆరోపణలు తప్పు అని చెప్పని కనుక మేము మాట్లాడుతున్నటువంటిది కోర్టు జడ్జిమెంట్ తప్పు అని అంటే ముక్కు నెల క్లాస్ వెళ్ళిపోతాం. లేదు అంటే మీరు పరీక్ష క్యాన్సిల్ చేయండి. మీరు చదవండి, చదివి మీకు నిజంగానే కనుక మనసు ఒప్పితే ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఛాలెంజ్ చేయండి హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో. మేము అందుకే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ మొత్తం వ్యవహారం పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ నేతృత్వంలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక తప్పిదము. ఇంత పెద్ద ఎత్తున 3 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అని చెప్పిన ఆరోపణలు వచ్చిన ధర్మిలా దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. ఆపర్చునిటీ ఫర్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ అండ్ టీజీపీఎస్సీ టు రెక్టిఫై దేర్ మిస్టేక్స్. మొత్తం గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయండి బై క్యాన్సిలింగ్ జియో 29. జియో 55 రెస్టోర్ చేయండి. జియో 29 వల్ల అది దుర్మార్గం. అదైతే ఎంటైరిటీ బై రెస్టోరింగ్ జియో 55 ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల పైన పెట్టిన కేసులు కోర్టు తీర్పు చెప్పినప్పుడు నువ్వు తప్పన్నట్టు ఒప్పుకున్నట్టే కదా, కోర్టు ఒప్పుకుంది కదా, నువ్వు తప్పు చేసినా కాబట్టి వాడు నిరసన తెలిపిండు. మళ్ళీ ఆయన కేసులు ఎట్లుంటాయి? దయచేసి కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాల నుండి కోరుతా ఉన్నాం.
బీజేపీ బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. గ్రూప్ 1 పరీక్షల రద్దుపై బీఆర్ఎస్ బీజేపీ రాక్షసానందాన్ని పొందడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రజాప్రభుత్వంలో తెలంగాణ పోరాటానికి మూలమైనటువంటి నీళ్లు నిధులు నియామకాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో వాటన్నింటినీ పరిష్కరించి దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉద్యోగ నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అసలు తెలంగాణ పోరాటానికి మూలమైనటువంటి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదమై పెండింగ్ లో ఉండే పరిస్థితుల్లో వాటన్నిటిని పరిష్కరించి దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అందులో గ్రూప్ 1కు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించే సందర్భంలో పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని లోపాలున్నాయని, లేదా ఆ పరీక్షల నిర్వహణ సక్రమంగా జరిగిందని న్యాయస్థానంలో ఈ న్యాయ వ్యవస్థ తరఫున సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేసే అంశం లోపల ఎక్కడో కొంత ఇబ్బంది జరిగినప్పుడు కోర్టు వాటికి సంబంధించి సమయం ఇచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కోర్టు నిర్ణయాలు అందరూ స్వాగతించాల్సిందే. కానీ కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పరీక్షలు వాయిదా వేయడాన్ని రద్దు చేయడానికి సంబంధించిన అంశం మీద రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇది దురదృష్టకరం. ఒక పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం జరగద్దు. నిరుద్యోగుల పక్షాన నిలబడి వారికి ఏ విధంగా మనం అండగా ఉంటామో బాధ్యత గల ప్రతిపక్షాలుగా సూచన సలహాలు చెప్తే మంచిదని సందర్భంగా భావిస్తాం. తెలంగాణ తాజాగా వెలువడిన హైకోర్టు తీర్పు మరోసారి టీజీపీఎస్సీ నిర్లక్ష్య వైఖరిని బహిర్గతం చేసిందన్నారు ఓయూ విద్యార్థులు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ విద్యార్థులతో నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో పక్షపాతం, పారదర్శకత లేమి, నిబంధనల ఉల్లంఘనలపై కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసిందన్నారు. ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయడంతో గ్రూప్ 1 ప్రక్రియను మరింత జాప్యానికి గురిచేసే చర్య మాత్రమే అవుతుందన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే చర్యలు తీసుకుని జీవో నెంబర్ 29ను రద్దు చేసి జీవో నెంబర్ 55ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన 11 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్క గ్రూప్ 1 పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోవడం సిగ్గుచేటన్నారు. నిర్వహించవలసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి, పారదర్శకత లోపించింది అని చెప్పి కోర్టు ఎగ్జామ్ను రద్దు చేయమని ఏదైతే చెప్పడం జరిగిందో దాని గురించి ఇక్కడ ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా, తెలంగాణ నిరుద్యోగులుగా మేమందరం కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి ఏ ఎగ్జాముల్లో కూడా పారదర్శకత లేదు. మొత్తం కూడా తప్పుల తడకతోనే సాగింది. కాబట్టి ఇప్పటికైనా టీజీపీఎస్సీ బుద్ధి తెచ్చుకొని గ్రూప్ 1 ఎగ్జామ్ను వెంటనే రద్దు చేసి మరలా డివిజన్ బెంచ్ అప్పీల్కు వెళ్లే ఆలోచనను కూడా వెనక్కి తీసుకొని వెంటనే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలి. జీవో నెంబర్ 29ని రద్దు చేస్తూ జీవో నెంబర్ 55ను ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులుగా, ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా అందరం కూడా కోరుతా ఉన్నాం. ఈ ఎవాల్యుయేషన్ మొత్తం ప్రక్రియలో టీజీపీఎస్సీ వ్యవహరించినటువంటి తీరు చాలా అనుమానాలకు తావిచ్చింది. అండ్ టీజీపీఎస్సీ ఇంటిగ్రిటీని కోల్పోయింది, ట్రాన్స్పరెన్సీని కోల్పోయింది. దాంతోపాటుగా చాలా బయాస్డ్గా వ్యవహరించింది. తద్వారా చాలామంది విద్యార్థులు 10-12 గంటలు చదివి కూడా తీవ్ర నష్టానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి హైకోర్టు టీజీపీఎస్సీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా పరిశీలిస్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ లోపించింది, బయాస్డ్గా వ్యవహరించింది. దాంతోపాటుగా ఎవాల్యుయేషన్ ప్రక్రియలో చాలా లోపాలున్నాయి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో లోపాలున్నాయని చెప్పేసి హైకోర్టు చెప్పింది. కాబట్టి ప్రతిష్టాత్మకంగా నిర్వహించవలసినటువంటి మహబూబాబాద్ జిల్లాలో సైబర్ క్రైమ్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బరి తెగించిన నేరగాళ్లు నేరుగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆద్వత్ కుమార్ సింగ్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు.
ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారని, అట్టి వాట్సాప్ గ్రూప్ నంబర్కు ఎవరూ స్పందించవద్దని కలెక్టర్ కోరారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ క్వారీ బ్లాస్టింగ్లతో పంట పొలాలు నాశనం అవుతున్నాయని పెద్దపల్లి జిల్లా బోంపల్లి మండలంలో రైతులు ఆందోళన నిర్వహించారు. అక్రమ బ్లాస్టింగ్స్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేదని వాపోతూ న్యాయం కోసం బోంపల్లి గ్రామ రైతులు రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో ధర్మారం పెద్దపల్లి రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. అక్రమ క్వారీల పేలుల నుంచి పంట పొలాలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అంటే మా కోరి సైడ్ 12 ఎకరాలు, దాదాపు 12 నుంచి 15 ఎకరాలు ఉంటుంది. అది బ్లాస్టింగ్ చేయడం ద్వారా ఈ పొలం అంతా నష్టం అవుతుంది. మాకు కావాల్సింది ఏంటి, అది బ్లాస్టింగ్ బంద్ చేయండి. లేదు, రెండో ఆప్షన్ ఏంటిదంటే మా భూమి ఎంత ఉన్నదో, మా బావి ఉన్నది, మా భూమి ఎంత ఉన్నదో అంతా కనార్తి నుంచి వెళ్ళి పెద్దపల్లికి పోయి కావాలా, మా రోడ్డుకి ఎంత ఉన్నదో మాకు అంత కావాల్సిన భూమి అది కావాలని కోరుకుంటాం. గవర్నమెంట్కి అయినా వాళ్ళు కూడా మాకు బతుకుతారు లేదా అంటారు. మేమెందుకు మరి అది తీసుకోవాలని కూడా మేము అది కూడా చెప్తున్నాం. మేము వాళ్ళని అయితే బతకద్దు, ఈ ఊర్లో మీరు ఉండొద్దని మేము చెప్పేసి మేము మాట్లాడతాం. అందరం మాకు రైతులు ఎందుకు నష్టపోవాలి, వాళ్ళు కూడా నష్టపోకండి, వాళ్ళు అది తీసుకొని నడిపించుకోవాలి. మాకు కావాల్సింది భూమి. మరి రేపు కాలంలో భూమి లేకపోతే మరి రైతు అన్నట్టు ఏడుంటారన్నా, రేపు తినే ఫుడ్ ఏడికి వెళ్ళి వస్తారన్నా. మా డిమాండ్ అనేది అదన్నా, మాకు కావాల్సింది రెండు నేను అడిగేది. చెప్తే బంద్ చేయండి, లేదంటే మాకు కావాల్సిన భూమి మాకు కావాలి. వారి దశాబ్దాల కళ నెరవేరింది. తమ ప్రాంతానికి రైళ్లు ఏర్పాటు చేయాలన్న ఎన్నో ఏళ్ల నాటి కోరిక సాకారమైంది. ఎత్తైన కొండలు, ఒకటి కాదు రెండు కాదు వందలు, అగాధాలను తలపించే లోయలు, కొండలను చీలుస్తూ పరుగులెత్తే నదులు, ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా కష్టమే. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరాం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని ఐజోల్లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండ అంచుల్లో కొంతమేర అగాధంలోకి వేలాడుతున్నట్టు పిల్లర్లపై నిర్మించాయి. నరకదారి నిర్మాణం కూడా కష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 52 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించారు. ఆ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించటమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల శ్రమతో ఇంజనీర్లు అద్భుతాన్ని చేసి చూపించారు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడది రికార్డుల్లోకి ఎక్కింది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రైలు కారిడార్ నిడివి 51.38 కిలోమీటర్లు. కానీ దీని నిర్మాణానికి అయిన ఖర్చు 8,071 కోట్లు. ఈ కారిడార్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి ఉండటమే భారీ వ్యయానికి కారణం. ఒకదానిని ఆనుకుని ఒకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి. ఆ కొండలను తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు.
రెండు కొండల మధ్య అగాధంలా లోయలున్నందున సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దాని మీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. రైలు కారిడార్లో 31% నిడివి సొరంగాలతోనే ఉంది. ఇక 153 వంతెనల్లో 55 వంతెనలు అతి భారీవి. వాటిల్లో 97వ నెంబర్ వంతెన పొడవు 742 మీటర్లు కాగా దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు 114 మీటర్లు. మరో 88 వంతెనలు కాస్త చిన్నవి. 10 ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం వంతెనల నిడివి కలిపితే 11.76 కిలోమీటర్లు. మొత్తం కారిడార్ నిడివిలో వీటి విలువ వాటా 23%. 54% రైల్వే లైన్ను వంతెనలను సొరంగాలతోనే ఉంటాయి. మరోవైపు దేశంలోని 7 ఈశాన్య రాష్ట్రాలకు సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. 6 రాష్ట్రాల్లో పాక్షికంగా ఉన్నప్పటికీ మిజోరాం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంతకాలం తర్వాత మిజోరాం రాజధాని ఐజోల్కు ఆ భాగ్యం దక్కబోతోంది. మిగతా 3 రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్తు జరుగుతోంది. ఐజోల్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిరంగ్ స్టేషన్ నుంచి ఇక 4 రైళ్లు నడవనున్నాయి. ఇందులో రాజధాని ఎక్స్ప్రెస్ వారానికి ఒకరోజు ఢిల్లీకి, కోల్కతాకు, వారంలో 3 రోజులు నడిచే మరో ఎక్స్ప్రెస్, అస్సాం రాజధాని గువాహటికి నిత్యం ఓ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానున్నాయి. సాయిరంగ్ స్టేషన్ నుంచి మయన్మార్ దేశ సరిహద్దు 223 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రకృతి రమణీయతకు నెలవైన ఆ ప్రాంతానికి రైలు కనెక్టివిటీతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుంది. పరిశ్రమలు కూడా రానున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన సరుకుల రవాణా కూడా అతి కష్టంగా ఉన్నందున ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అధికం. ఇప్పుడు రైలు మార్గాన సరుకు రవాణా సులభతరం కానున్నందున ధరలు దిగొచ్చి సామాన్యులకు ఊరట లభించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు.
రైట్ మౌనిక, ప్రధానంగా ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతా ఉంది. ప్రధానంగా దాదాపు 52 కిలోమీటర్ల మేర రైలు మార్గం మిజోరంకు రాబోతా ఉంది. అయితే రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ యొక్క ప్రాజెక్టుకు ప్రారంభిస్తారు. ప్రధానంగా దాదాపుగా స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా మిజోరం రాష్ట్రానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క రైల్వే బ్రిడ్జ్ను ఏర్పాటు చేయడం, రైల్వే కనెక్టివిటీని కూడా అటు బైరంగి నుంచి సైరంగ్ వరకు కూడా ఈ యొక్క కనెక్టివిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 52 కిలోమీటర్ల మేర ఈ యొక్క రైల్వే ప్రాజెక్టును కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉంటూ వస్తున్నటువంటి ప్రాజెక్టు 1999లో ఈ యొక్క ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ తర్వాత వాయిదాలు పడుతూ వచ్చినటువంటి ప్రాజెక్టు ఆ తర్వాత 2016లో ఇంజనీరింగ్ సంబంధించి కూడా కొంత వర్కౌట్ జరిగింది. ఆ తర్వాత కూడా కొంత పెండింగ్ పడుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ అనంతరం 2009-10లో కూడా అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంటు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏరియల్ వ్యూ చేసింది. ఆ తర్వాత అనేక పరిశోధనలు కూడా చేసిన తర్వాత ఈ యొక్క జాతీయ ప్రాజెక్టుగా కూడా దీన్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా కొనసాగినటువంటి పనులు 2014-15లో భూసేకరణ పూర్తి స్థాయిలో పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. 2015-16 నాటికి కూడా పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దాదాపు ఇప్పుడు నిర్మించినటువంటి రైల్వే ప్రాజెక్టు ఏదైతే ఉందో అది ప్రపంచంలోనే అత్యంత రిస్క్ అయినటువంటి ప్రాజెక్టుగా చెప్పుకోవాలి. ఆ మిగతా ఏరియాలో సాధారణ రైల్వే మార్గం నిర్మించాలంటే 1 కిలోమీటర్కు 13 కోట్ల నుంచి 15 కోట్ల మేర నిధులు ఖర్చు అవుతాయి. అయితే ఈ యొక్క ప్రాజెక్టు టేకప్ చేసిన తర్వాత కేవలం 2,500 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్టు అంచనా వేశారు. ఆ తర్వాత పూర్తయ్యే నాటికి 8,071 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రధానంగా కూడా ఇతర ఏరియాల్లో గనక ఈ యొక్క రైల్వే ప్రాజెక్టులు చేపడితే గనక 13 నుంచి 15 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్కు ఖర్చు అయితే ఇది 10 రెట్ల 10 ఎక్కువగా ఖర్చు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మిజోరం ప్రాంతంలో అటు మిజోరం రాజధానిగా ఉన్నటువంటి ఈ ఇజ్వాల్లో కూడా ఎత్తైన కొండలు, గుట్టలు, వందలాది గుట్టలు, ఎత్తైనటువంటి పర్వతాల మధ్య ఈ యొక్క ప్రాంతం ఉంటుంది. అక్కడే జనావాసం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఒక సమాంతరమైనటువంటి భూమార్గం ఉండదు. అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ చేయాలంటేనే కూడా పూర్తి స్థాయిలో ఎంతో క్లిష్టతరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క రైల్వే కారిడార్ను తీసుకురావడం, పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున ఎఫర్ట్ పెట్టడం వల్లనే ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు పూర్తయినట్టు మనకు స్పష్టమవుతా ఉంది. దాదాపు 52 కిలోమీటర్ల మేర ఈ యొక్క ప్రాజెక్టు ఉండగా దాదాపు వందలాది పర్వతాల మీది నుంచి అంతే ఎత్తు దాదాపు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ యొక్క టవర్లు ఏదైతే ఉంటుందో దాని అక్కడన ఎత్తైనటువంటి టవర్ల పైన నుంచి కూడా ఈ యొక్క రైల్వే కనెక్టివిటీ ఉండబోతా ఉంది. దాదాపు ఇందులో వందలాది సంఖ్యలో కూడా ఇందులో బ్రిడ్జెస్ నిర్మించడం కావచ్చు. మరోవైపు ఇందులో దాదాపు 55 ప్రధాన వంతెనలు ఉండగా, బ్రిడ్జెస్ ఉండగా 87 స్మాల్ బ్రిడ్జెస్ కూడా నిర్మించడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా 196 బ్రిడ్జెస్ ఇందులో నిర్మించడం జరిగింది. ఒక ఇంజనీరింగ్ వండర్గా దీన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా పర్వతాలు ఉన్నటువంటి ప్రాంతం మిజోరంగా ఉంది. ఆ పూర్తి స్థాయిలో వందలాది ఈ యొక్క పర్వతాల ఎత్తు మీద నుంచి ఈ యొక్క ప్రాజెక్టును డిజైన్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తి స్థాయిలో మరికొన్ని ఏరియాల్లో కూడా ఆ పర్వతాలను చీల్చుకుంటూ మధ్యలో సొరంగ మార్గం గుండా కూడా ఈ యొక్క రైల్వే లైన్ డిజైన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మిజోరంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నిత్యావసర సరుకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి సరుకులు కూడా వాటి ధరలు అమాంతం ఆకాశాన్ని అంటే విధంగా ఉంటాయి. అయితే ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు రావడం ద్వారా ఇతర మార్గాల నుంచి సరుకులు ఆయా ప్రాంతానికి నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతర సామాగ్రి ధరలు కూడా కొంత దిగువ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు టూరిజం కూడా మరింత పెరగడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను చూసేందుకు మిజోరం ప్రాంతానికి భారీగా వెళ్ళేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పౌరులకు పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగాల కల్పన జరిగేటటువంటి అవకాశం ఉంది. టూరిజం కూడా మరింత పెరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ప్రాజెక్టును బైరాగి స్టేషన్ నుంచి పూర్తి స్థాయిలో 4 ప్రధానమైనటువంటి నగరాలను కూడా తాకుతూ ఈ యొక్క ప్రాజెక్టును డిజైన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. హడ్డోకి, మరోవైపు కౌన్పూర్,
మాల్యాంగ్ నుంచి చివరికి సైరంగ్ వరకు కూడా ఈ యొక్క రైల్వే టర్మినల్ పూర్తి చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా 4 భాగాలుగా విభజించి ఈ యొక్క రైల్వే ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా దాదాపు ఇందులో దాదాపు 25% పైగా భారీ ఎత్తైనటువంటి వంతెనలు, మరోవైపు దాదాపు 54%గా పూర్తి స్థాయిలో అటు ఉన్నటువంటి భూమార్గం సొరంగ మార్గాల ద్వారా కూడా ఈ యొక్క రైల్వే కనెక్టివిటీ చేస్తూ ఈ యొక్క ప్రాజెక్టును టేకప్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రేపటి నుంచి రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ శనివారం ఉదయం 10 గంటల నుంచి 2 రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చేయబోతా ఉన్నారు. దాదాపు 71,850 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ప్రధానంగా అటు మిజోరం, పశ్చిమ బెంగాల్, అస్సాం వీటితో పాటుగానే బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పలు శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఈ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు, పర్యటన చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అటు మణిపూర్లో చెలరేగుతున్నటువంటి హింసాత్మక ఘటనల తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్కు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన చేయబోతా ఉన్నారు. ఇది కూడా కొంత ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ దశాబ్దాల మిజోరం ప్రజల యొక్క కళ నెరవేరబోతా ఉంది. అక్కడ ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అక్కడ ఎత్తైనటువంటి శిఖరాలు కావచ్చు, అదేవిధంగా పర్వతాలు ఉన్నటువంటి పర్వత శ్రేణులు ఉన్నటువంటి ప్రకృతి అరణ్యాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం కూడా భిన్నంగా ఉంటుంది ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. అయితే ఈ నేపథ్యంలో కూడా భారీగా ఈ యొక్క దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత మిజోరం ప్రజల యొక్క కళ నెరవేరబోతా ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా కూడా 52 కిలోమీటర్ల దూరం ప్రజలు ప్రయాణించబోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ప్రయాణ సౌకర్యం ఏదైతే ఉందో ట్రైన్ కూత వినడమే తప్ప అక్కడ ట్రైన్ మార్గం లేదు, రైలు మార్గం లేకపోవడంతో కూడా ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. అక్కడ పెద్ద భవనాలు నిర్మించాలన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ల సాహసోపేతమైనటువంటి వర్క్ కావచ్చు, అదేవిధంగా వారి యొక్క నైపుణ్యాన్ని కూడా ఈ యొక్క రైల్వే బ్రిడ్జు నిర్మాణంలో వారి యొక్క పాత్ర ఎనలేనిది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క 2,500 కోట్ల రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క రైల్వే స్టేషన్ రైల్వే ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ రైల్వే ప్రాజెక్టులో దాదాపు 1999 నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు అంచనా వ్యయం 2,500 కోట్లు కాగా ప్రస్తుతం వ్యయం 8,071 కోట్ల రూపాయలకు చేరింది. పూర్తి స్థాయిలో కూడా మిజోరం ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, అదేవిధంగా అక్కడికి చేరుకునేటటువంటి సామాగ్రి ధరలు కూడా అమాంతం ట్రాన్స్పోర్ట్ ఖర్చులే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క రైల్వే కనెక్టివిటీ ద్వారా కూడా అమాంతం ఆ యొక్క ధరలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు అక్కడ ప్రకృతి అత్యంత అందంగా సౌందర్యంగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో జలపాతాలు కావచ్చు, పచ్చని ప్రకృతి కూడా ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తుంటుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు ప్రారంభం తర్వాత అనేక ప్రాంతాల నుంచి అనేక పట్టణ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి చేరుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కూడా ఆస్వాదించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి టూరిజం పెద్ద ఎత్తున డెవలప్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. దాని ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి మిజోరం ప్రజలకు ఉద్యోగ అవకాశాల వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇక్కడ నిర్మించినటువంటి రైల్వే ప్రాజెక్టు ద్వారా ఢిల్లీకి వారానికి ఒకసారి ఈ యొక్క ఎక్స్ప్రెస్ వే ఉండబోతా ఉంది, ఎక్స్ప్రెస్ రైలు ఉండబోతా ఉంది. మరోవైపు కలకత్తాకు కూడా వారంలో 3 సార్లు కనెక్టివిటీ రైలు ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులో ఉండబోతా ఉంది. ఇదే విధంగా వివిధ రాష్ట్రాలకు కనెక్టివిటీ కూడా మిజోరం ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది. రేపు మిజోరంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్టిసిపేట్ చేశారు. పర్యటన చేసిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.